ఇంకా అందరికి సహాయం చేయడం. ఏం సహాయం చేస్తావు? అందరికి ఫుడ్, డ్రెస్సెస్, పేద పిల్లలకు ఎడ్యుకేషన్, ఇంకా అందరు చదువుకోవడానికి స్కూల్స్ కొత్త ఇది. ఇప్పుడు నువ్వేం ఇబ్బందులు పడుతున్నావు? ఇప్పుడు ఇంటికాడ బుక్స్ లేకుండా అంత చదవలేకపోతున్నా. ఇంకా చాలా దూరం స్కూల్ నుంచి ఇక్కడ వరకు పోయే వాళ్ళకి టైం అలానే చాలా టైం అవుతుంది. ఇంకా ఏం కోల్పోతున్నావు దాంతో? నువ్వు టైం కోల్పోతున్నావు. భవిష్యత్తు టార్గెట్ ఏం పెట్టుకున్నావు? కలెక్టర్. ఎప్పుడు వచ్చింది ఇది ఆలోచన? 1 year. 1 year బ్యాక్ వచ్చిందా? వెరీ గుడ్. ఎందుకు వచ్చింది ఆలోచన? సూర్యచంద్ర ఇన్స్టిట్యూట్లో అందరూ బాగా చదివి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు నాకు ఇది ప్రయాణం వచ్చింది. అప్పుడు వచ్చిందా? సూర్యచంద్ర ఫిజికల్ అక్కడ వచ్చి అందరు చదువుకున్నప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి అనిపించిందా? అవునా. ఎవరు చెప్పారు? మీరే. ఏమని చెప్పాను నేను? నువ్వు పెద్ద కలెక్టర్ అయ్యి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నువ్వే సైన్ పెట్టాలి పెద్ద అయినాక పోస్టులు కానీ నీ దగ్గర స్టడీ బాగుంది చిన్న. నీ దగ్గర ఎలాంటి స్టడీ ఉందంటే నిన్ను ఎవరు కూడా ఢీ కొట్టలేరు. నువ్వు మ్యాథమెటిక్స్ ఎంత బాగా చేస్తున్నావు తెలుసా? పైన క్వశ్చన్ వేసిన తర్వాత కింద డైరెక్ట్ ఆన్సర్ వేస్తున్నావు. అలాంటి టాలెంట్ ఉన్నది నీ దగ్గర. కానీ నిన్ను వెంటాడేది ఏంటిది? డబ్బులు, ఇంట్లో మమ్మీ దగ్గర డబ్బులు లేక అన్నం తినడం, ఇవే కదా ఫేస్ చేసేది. నువ్వు చెప్పింది ఇదేనా? కాబట్టి వీటన్నిటికీ ఎవరున్నారు నీకు? సూర్యచంద్ర అకాడమీ ఉంది, సూర్యచంద్ర ఫిజికల్ అకాడమీ. అది ఎడ్యుకేషన్ కూడా. ఇక నుంచి ఆ రోజు నీ మాటలు విన్న తర్వాత నేను ఎడ్యుకేషన్ వైపు కూడా రావాలనుకున్నాను. ఓకేనా చిన్న? కాబట్టి ఎప్పుడూ నీతోడే ఉంటాను. నీకు కావాల్సిన ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను చిన్న. నువ్వు బాగా చదవాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. అక్కడ మన పిల్లలు రన్నింగ్ చేస్తారు చూడు, ఆడ చేస్తున్నారా? వాళ్ళందరికీ గెస్టెడ్ ఆఫీసర్గా నువ్వు వచ్చి ఇక్కడ సైన్ పెట్టుకోవాలి. వాళ్ళు జాబులు కొట్టిన తర్వాత గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అడుగుతారు కదా, ఇక్కడ వచ్చి ఎస్పెషల్లీ వాళ్ళ కోసం వచ్చి సైన్ పెట్టిపోతే మాకు గౌరవం ఉంటుంది. వస్తావా? ఎన్ని పనులున్నా ఖచ్చితంగా వస్తావా? ఓకే, థ్యాంక్ యూ. రావాలి. వస్తే అప్పుడు ఒక పిల్లలు ఇంకా మోటివేట్ అవుతారు. వాళ్ళు మీలా కూడా బాగా చదువుకుంటారు కదా వాళ్ళ పిల్లలు కూడా అప్పుడు. ఓకేనా ఇషాంత్? మీరు చూడండి, ఈ అబ్బాయికి నేను ఒక తీపి గుర్తు. నాకు మెయిన్ ఏంటంటే ఈ అబ్బాయిని 2-3 రోజులు వాచ్ చేసిన. మంచి టాలెంట్ ఉంది, బట్ ఇంట్లో వసతులు సహకరించట్లేదు. ఆడ కూర్చుని పెట్టి వీళ్ళ కోసం లైటింగ్ అరేంజ్ చేసి బాగా చదివిపిస్తే మేబీ ఒక 30-40 మార్క్స్ ఎక్కువ వచ్చినా ఉండొచ్చు, లేకపోతే 500లో అట్లా వచ్చుకోవచ్చు. అంతేనా? 541 మార్క్స్ తెచ్చుకున్నాడు 10th. ఇప్పుడు ఈ అబ్బాయి నేను ఇంకా చదువుకుంటా అంటున్నాడు. ఇంట్లో పరిస్థితులు చూస్తున్నా వేరుగా ఉన్నాయి. అప్పుడు మేము ఉన్నాం సూర్యచంద్ర ఫిజికల్ అకాడమీ నుంచి. ఎన్ని ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత అయినా పర్వాలేదు, లాస్ట్ వరకు ఫెసిలిటీ మొత్తం నేనే చేపిస్తా. ఎడ్యుకేషన్ కావాల్సిన ఖర్చు అంతా నేనే పెడతాను చెప్పాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈ అబ్బాయి ఇండియన్ గవర్నమెంట్కి ఎంహెచ్ అండర్లో పనిచేస్తాడు. యూపీఎస్సీ టార్గెట్ చేసి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత 21 yearsకి ఈ అబ్బాయిని కలెక్టర్ చేసినాకనే వదిలేస్తాను. ఇదే సూర్యచంద్ర ఫిజికల్ అకాడమీ నినాదం కూడా. ఈ అబ్బాయిని వదిలిపెట్టాం కూడా. ఓకేనా? ఓకే అండి. మంచి మెసేజ్ ఇవ్వసిన లాస్ట్కు నువ్వేమి ఇవ్వాలనుకుంటావా? ఇది ఆ రోజు వీడియో పెడతాను, నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత ఈ వీడియో బయటకు షేర్ చేస్తాను. చెప్పు ఒకసారి మంచి మెసేజ్ చెప్పు అందరికీ. నేను సాధిస్తాను లేకపోతే ఏం చేస్తానని. నేను సాధించి అందరికీ ఏదా ఉపయోగించి అందరికీ స్కీమ్స్ తెచ్చి నీ ముందుకు వస్తా. ఓకే, వెల్ డన్. బాగా చదువుకోవాలి. ఓకేనా? స్టడీలో వెనకాడొద్దు. నీకు కావాల్సిన అన్నీ అక్కడ ఉంటే చదువుకో మంచిగా ఇన్స్టిట్యూట్లో. ఓకేనా? ఓకే, బాయ్ చెప్పు అందరికీ. ఓకే, థ్యాంక్ యూ చిన్న.